స్పీచ్ విని. అందరికీ నమస్కారం అండి. సినిమా ట్రైలర్ టీజర్ చూస్తుంటే రవి ఎనర్జీ ఫుల్గా కనపడుతుంది. మా రవిది ఈ సినిమా ఆల్ ది బెస్ట్, సూపర్ హిట్ అవుతుంది. ప్రసాద్ గారు అసలు ఒకటే మాటతో ముగిస్తారు. ఆఫ్టర్ పాండమిక్ అనుకుంటాను, కొంచెం ఒక 1 ఫుల్ సెంటెన్స్ వచ్చేస్తుంది. సార్ చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్పై ఠాగూర్ మధు కో ప్రొడ్యూసర్గా అమరాజు గారు ఈ సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. అది గోపీచంద్, మల్యాన్ గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా అనిపిస్తుంది. అది మీకు తెలుసు, రవితేజ గారితో నేను 2 సినిమాలు తీశాను. ఒకటి ఈడియట్, 2 విక్రమార్కుడు. విక్రమార్కుడు ఇప్పుడు నేను ఇంచుమించుగా తీసి 15 ఏళ్ళు అయింది. ఆ సినిమా ఇప్పటికీ గుర్తుంటానే ఉంటుంది. అలాగే ఈ క్రాక్ సినిమా చూస్తూ ఉంటే నేను విక్రమార్కుడు 2 తీయాలనుకున్నది తీయాలా మానాలా అనే సంస్థలో మల్లేన్ గోపి ఈ సినిమా తీశాడు అనిపించింది. ఎందుకంటే చూస్తుంటే ప్రతి ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ అదర్ క్యారెక్టర్స్ కానీ చూస్తుంటే ఒక మార్క్లా నాకు అనిపించింది. కానీ సినిమాలో ఏముందనేది తర్వాత సంగతి. చూసే ప్రేక్షకులు కానీ అది కానీ ఒక అద్భుతమైన సినిమా మల్లేన్ గోపీచంద్ తీశాడని. అలాగే అప్పుడు కూడా నా విక్రమార్క సినిమాకి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణులు కూడా చూస్తుంటే ఇప్పటికి ఆ రేంజ్ చూస్తూ ఉంటే దాన్ని మించి చేసినట్టు కనపడుతుంది. ఎప్పుడన్నా సరే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ సినిమా తీయాలంటే ఒక సినిమాని మించి ఇంకో సినిమా తీయాలనే కోరుకుంటుంది. అలాగే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇది నా విక్రమార్కుడు ఈడేట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని, ఇదే కూడా కలకాలం ఒక 20 సంవత్సరాల దాకా దాన్ని టీవీలో ఇప్పుడు విక్రమార్కుడు అలాగ వస్తుందో ఈ సినిమా కూడా అలాగ చూడాలని కోరుకుంటూ సాంగ్ స్తంభన కూడా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి చూస్తేనే దీని అందం. కెమెరామ్యాన్ విష్ణు గారు నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా చాలా అద్భుతమైన విజువల్స్ చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ చౌదరి గారు. మీరు చెప్పింది ఒక్క నిమిషం, ఒక ప్రోమో లాంచ్ చేయాలి. మీరు చాలా రోజులైంది అలాంటిది విని. రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ అంటే సినిమా డెఫినెట్లీ హిట్టే. చింతాకు చితా చితా చింతాకు ఇది చూస్తూ ఉంటే నాకు అంతకన్నా పెద్ద హిట్టేలా కనపడుతుంది. డెఫినెట్లీ అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. అందరం కోరుకుంటున్నాము, ఇండస్ట్రీ కోరుకుంటుంది, ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. అందుకే థియేటర్ ప్రేక్షకులందరూ వచ్చి చూస్తేనే ఈ సినిమాకి ఒక మంచి పేరు వస్తే సినిమా చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్తున్నాను. అందుకే ఈ సినిమాను కూడా ఓటీటీ వాళ్ళు అడిగినా కానీ హీరో రవితేజ గారు కానీ మధు కానీ ఇది ఎట్టి పరిస్థితిలోనే నేను పండగకి థియేటర్లకి వస్తానంటాం కూడా ఇవాళ ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని పండగ కోరుకుంటున్నాం. సార్ మళ్ళీ ఒకసారి రివిజన్ సాంగ్ లాంచ్